అసలు ఒక పల్లెటూరి మనిషి హై స్కూల్ కూడా చదవని వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి రావటం, స్టార్గా ఎదగటం, సూపర్ స్టార్గా మారటం, అన్నపూర్ణ స్టూడియోస్ అనే ఒక మహా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించటం, ఎన్ని తలుచుకుంటే ఏమనిపిస్తుంది? అదే చెప్పాను కదండి, ఈజ్ లెజెండ్. అండ్ ఆయనకి ఆ పట్టుదల, ఆయన ఒక కారణ జన్మండి. నేనైతే అనుకుంటాను. బికాజ్ హీ వాజ్ ఒక రీజన్ కోసం పుట్టారు. అండ్ మేమందరం వెరీ వెరీ లక్కీ టు బి బోర్న్ ఈ ఫ్యామిలీలో. అది మా అదృష్టం. మేము ఎప్పుడో ఏదో ఏం పుణ్యం చేసుకున్నామో నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటా అలాంటి మనిషిని నేను చూడలేదండి అసలు. ఇది చూడబోను కూడా. ఇప్పుడు ఆయన యంగ్ స్టేజ్ నుంచి మీరు అంటే అంటే నేను అనేది ఆయన పీక్ స్టేజ్ నుంచి మీరు పక్కనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అంటే మీ చిన్నప్పటి నుంచి ఒక విధంగా చెప్పాలంటే ఆయన స్టెప్స్ అంటే అసలు అందరికీ పిచ్చ ఇది. సో మీరు కాలేజీ చదివే టైంలో ఆయన మంచి పీక్ స్టేజ్లో ఉన్నారు ఆర్టిస్ట్గా. ఆయన సినిమాల్లో డ్యాన్సులు చూసినప్పుడు మీరు కాలేజీలో ఎలాంటి టాక్స్ నడిచాయి? అంటే మేము చదివినవన్నీ ఇక్కడ కాలేజెస్ అండి. అక్కడ ఇట్లా ఏమైనా స్టెప్పుల గురించి అన్నీ నిజంగా మాట్లాడుకోలేదు. ఓకే. మెయిన్ అభిమానులు వాళ్ళ నోట వెంటనే. ఇప్పుడు మేము దెందులూరు, మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాళ్ళం, గుడివాడ వెళ్ళేవాళ్ళం. అక్కడ జనం ఆయన చూసి ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, చాలా మంచి డాన్సర్. అండ్ ఆడవాళ్ళు అయితే అసలు ఫ్యాన్స్, రొమాంటిక్. ఆయనతో చాలా ప్లేసెస్కి వెళ్ళానండి నేను. యుఎస్ ఆయన ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళేవారు. 2-3 ట్రిప్స్ వెళ్ళాను ఆయనతో. ఎక్కడెక్కడికి వెళ్తే అందరూ అన్నయ్య చెప్తా ఉండేవాడు కదా, ఆడవాళ్ళందరూ ఆయన చుట్టూ అందరు కూర్చునేవారు, మగవాళ్ళందరూ దూరం నుంచి ఈయన వచ్చి కంప్లీట్లీ. జనరల్గా ఏం అడిగేవాళ్ళని ఆడవాళ్ళ పట్ల? మీరు కూడా ఉన్నారు కాబట్టి పక్కన. ఏం లేదండి, అట్లా అడగటానికి ఏముండదు ఆయనకి. ఇదినో వాళ్ళ అభిమానం ఏంటో చెప్పేవారు. ఎంత పిచ్చు ఆయన అంటే వాళ్ళకి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళందరూ అలా చెప్పేవారు. కానీ మీకేమి ఇష్టం అని అందరూ తల ఒకటి వండి తీసుకొచ్చి ఆయనకి పెట్టి. ఈ ఫ్యానటిజం అంటే అంతే కదండి, ఆ ప్రేమ. కానీ ఆయన మేము ఒక్కొక్క ఊరి నుంచి ఇంకో చోటుకి వెళ్తుంటే మేము ఇద్దరం అలోన్ ఉండేవాళ్ళు కదా, నాతో చెప్తూ ఉన్నారు, నేనేం చేశానమ్మా, అంత ప్రేమ చూపిస్తున్నారు, అన్కండిషనల్ లవ్ నాకు ఇస్తున్నారు, నేనేమి ఇవ్వగలను వాళ్ళకి అని నాతో అంటూ ఉండేవారు అనమాట. ఇందాక నేను చెప్పినట్టండి, ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం చూస్తే నిజంగా అదొక సినిమా కంటే ఎక్కువ. అదే చెప్తున్నా కదండి. సో సపోజ్ ఆయన లైఫ్ హిస్టరీని ఒక సినిమాగా, బయోపిక్గా తీస్తే బాగుంటుందనే చాలామంది అభిప్రాయం. మీరేమంటారు? ఐ డోంట్ నో అండి. మీకు అనిపించలేదా ఆయన? ఏమో నాకైతే అనిపించలేదండి. అంటే రామారావు గారు అంటే ఆయనకి పాలిటిక్స్ అని డిఫరెంట్ ఫేజెస్, లైఫ్లో చాలా ఫేజెస్ ఉన్నాయి. నాన్నకి అలా లేవు కదా. ఈజ్ అ గుడ్ సినిమా వరకే, పాలిటిక్స్ అనే పక్కన పెట్టేసుకుంటే సినిమా వరకు కూడా ఆయన మొత్తం హిస్టరీ అంతా రియల్ సినిమా లాగా అనిపిస్తుంది. ఆయన ఫేస్ రైల్వే స్టేషన్లో మలుచుకున్న విధానం అన్నీ అవునవును నిజమేనండి. ఎందుకంటే ఆయన బాలరామయ్య గారు రైల్వే స్టేషన్లో చూసి, అప్పుడు వరకే ఆయన మరి ఫీమేల్ రోల్సే కదా చేశారు. ఆయనకి ఎంత కష్టపడి ఉంటారు అగైన్ మ్యాన్ లాగా చేయటానికి. వాయిస్ చాలా మరి చాలా ఆయన కృషి చేసి ఉంటారు ఫర్ దట్. కానీ మేము ఆ టైం చూడలేదు కదా. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అవునవును, అది ఆయన మాటలే చెప్తుంటే నేను వినే చెప్తున్నాను. తర్వాత ఆయన లైఫ్ హిస్టరీని ఒక బయోపిక్గా తీస్తే ఎవరు ఆయన రోల్ ప్లే చేస్తే బాగుంటుంది అనుకుంటారు? నాగార్జున, ఇంకెవరండి?
ఓకే. హూ ఇస్ బెటర్ పర్సన్ దెన్ హిమ్? అంటే ఏమన్నా ఎవరికైనా మీ దగ్గర ఆ ప్రస్తావన తెచ్చారా? అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ బయట వాళ్ళు కానీ ఇలా నాన్న లేదండి, నేనైతే వినలేదు. ఏమన్నా నా తమ్ముడి దగ్గర ఏమన్నా మాట్లాడారో కానీ నేను వినలేదు. సో ఆయన సినిమాలు మీరు ప్రతి సినిమా చూసుంటారు ఆల్మోస్ట్ అన్నీ. అన్నీ చూడలేదండి, ఎందుకంటే చిన్నప్పుడు మేము అసలు మెడ్రాస్ నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి I was only 6-7 years old. ఓకే. అప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చాక కూడా నాకు ఎవరినన్నా కొడుతూ అంటే నేను చూడలేను. సో నాన్నని కొడుతుంటే నేను ఐ కుడ్ సీ. శారద స్టూడియోస్లో వేసేవారు సినిమాలు. అప్పుడు ప్రొజెక్టర్ రూమ్లో స్టూల్ వేసుకుని ఆయన కొట్టేటప్పుడు నేను దిగిపోయేదాన్ని అనమాట, చూసేదాన్ని. సో సమ్ మూవీస్ ఐ డిడ్ సీ అట్లా. అప్పుడు డాక్టర్ చక్రవర్తి ఇవన్నీ నాకు గుర్తున్నాయి. ఆ తర్వాత మేము కొంచెం పెద్దవాళ్ళు అయినా జగపతి పిక్చర్స్ ఇవి దసరా బుల్లోడు ఇవన్నీ ఉన్నాయి కదండి, అంతస్తులు ఆస్తిపరులు, అవన్నీ బాగా కొంచెం ఇన్వాల్వ్. ఎందుకంటే మేము షూటింగ్లకి వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ మమ్మల్ని తీసుకెళ్ళేవారు 1 month. ఒక 1 week సాంగ్స్ ఎందుకో అప్పుడు అక్కడే అటువైపే తీసేవారు. ఊటీ కానీ కొడైకెనాల్ కానీ ఆల్ దోస్ మనకి హిల్లీ ఏరియాస్ అంటే అక్కడే ఉంటాయి కదా. సో అటువైపు తీసుకెళ్ళినప్పుడు ఆయన షూటింగ్ చేసేసుకుని తర్వాత మాతో స్పెండ్ చేసేవారు. అందరం హోల్ ఫ్యామిలీ వెళ్ళేవాళ్ళు అనమాట. సో అప్పుడు దగ్గరగా అవన్నీ చూసాం అనమాట. ఎవరు